హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి చుక్కకూర శనగపప్పు కర్రీ అండి. ముందుగా పోపు పెట్టుకొని పోపులోకి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి పోపు పెట్టుకొని పోపంతా వేగిన తర్వాత నేనైతే మా ఇంట్లో క్వాంటిటీకి సరిపడా ఒక 4 కట్టలు చుక్కకూర తీసుకున్నాను. సన్నగా చాప్ చేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాను. పోపు వేగిన తర్వాత ఈ చుక్కకూర వేసేసి బాగా కలిపి ఒక 3-5 మినిట్స్‌లో మగ్గిపోతుందండి. అది మగ్గించుకునే లోపు నేను శనగపప్పు కూడా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. బూరెలకి ఎలా ఉడికిస్తాం అలా ఉడికించి పక్కన పెట్టుకోవాలండి. ఇలా ముట్టుకుంటే పేస్ట్ అయిపోయేటట్టు ఉండాలి శనగపప్పు. పూర్తిగా పప్పుగా ఉంచకుండా ఇలా కొంచెం మ్యాష్ చేసి కొంచెం పప్పు కొంచెం ఇలా మ్యాష్ చేసి ఉంటే బాగుంటుంది. చుక్కకూర ఉడికిన తర్వాత ఈ ఉడికించిన శనగపప్పు కూడా వేసి బాగా కలిపి కొంచెం సాల్ట్, కారం అడ్జస్ట్ చేసుకోండి. కారం వద్దు అనుకునే వాళ్ళు మామూలుగా ఎండుమిర్చి 2-3 వేసుకుంటే సరిపోతుంది. నేను ఒకటే ఎండుమిర్చి వేసాను కాబట్టి కొంచెం కారం కూడా వేసానండి. చుక్కకూర ఎప్పుడూ కూడా శనగపప్పు కంటే డబల్ క్వాంటిటీ తీసుకోండి. లేకపోతే కూర అంత పులుపు రుచి ఉండదండి, చప్పచప్పగా ఉంటుంది. చుక్కకూర శనగపప్పు కర్రీ కాబట్టి కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది కర్రీకి. చూసారా, ఈ విధంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చుక్కకూర శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.